రాజకీయాల్లోకి రాకముందు నుంచే తాము ప్రజా సేవకులమని, పదవుల కోసం కాకుండా ప్రజలకు మరింత చేరువై సేవ చేయాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చామన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. బెడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమృతాధార ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పవిత్ర సంకల్ప కాకర్ల సురేష్ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పాతూరు చెరువు సుందరీకరణ పార్కు పనులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ అభివృద్ధి పనులు నియోజకవర్గానికి ద్వారా ప్రజల దాహార్తిని తీరుస్తున్నామన్నారు. కోవూరు నియోజకవర్గంలో ఇది 26వ ప్లాంట్ అని, దీని నిర్వహణ బాధ్యతను కూడా విపిఆర్ ఫౌండేషన్ చూసుకుంటుందని ఆమె హామీ ఇచ్చారు. నమస్కారం. ఈరోజు పార్లపల్లిలో మనం ఇక్కడ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా వాటర్ ప్లాంట్ ఒకటి ఓపెన్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా ఈ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఓపెన్ చేసిన వాటర్ ప్లాంట్లలో నాకు తెలిసి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లేకుండా ఓపెన్ చేసిన ప్లాంట్ ఇది ఒక్కటే అనుకుంటా. ఎందుకంటే ఈ మంచినీళ్ళు అందరికీ అందించాలి, తాగునీరు అన్నిటికన్నా ప్రజా జీవనంలో చాలా ముఖ్యము అని చెప్పి ఆలోచించి ప్రతి ఒక్కరికి మంచినీళ్ళు ఎక్కడ అవసరమైతే అక్కడ అందించాలి అనే ఒక మహా యజ్ఞం లాంటిది ఆయన ఇది మొదలుపెట్టిన రోజు 2016లో మొదలుపెట్టాం ఈ యజ్ఞం. అందుకు ఎంపీ గారు చాలా ఎన్నో దాని మీద ఆలోచించి ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చినప్పుడు ఇది చేసి ఎక్కడికక్కడ మనం వాటర్ ప్లాంట్లు పెట్టేసి వదిలేస్తే దాన్ని మళ్ళీ ఎవరు మామూలుగా అవి ఎప్పుడు రిపేర్లు వస్తూ ఉంటాయి. ఆ రిపేర్లు వచ్చినప్పుడు చెడిపోతాయి, అక్కడ ఇంకా తాళం వేసి పడేస్తారు. చాలామంది ఓపెన్ చేస్తున్నారు ఎంపీ లాడ్స్ తోటి, స్థానిక నాయకులు, కానీ అది రిపేర్ వస్తే ఇంక మళ్ళీ పనికిరాదు. కానీ ఎంపీ గారు దాని గురించి ఆలోచించి బాధ్యతాయుతంగా ఈరోజు 2016 నుంచి మొదలుపెట్టిన ప్రతి ప్లాంట్ కూడా ఈరోజు కూడా మనకి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా రన్ అవుతున్నాయి. వాటి మెయింటెనెన్స్ మేమే చేస్తున్నాం. అది చాలా గొప్ప విషయం. అందుకు మా శంకరు ఈ విపిఆర్ ఫౌండేషన్కి ఒక మంచి వరం లాంటి ఆయన. ఎందుకంటే ప్రతి దగ్గర ప్రతి నిత్యం ఏ వాటర్ ప్లాంట్ బాగలేకపోయినా ఇమీడియట్గా ఆయన పర్యవేక్షించి దాన్ని వెంటనే మా దృష్టికి తీసుకొచ్చి, ఎంపీ గారి దృష్టికి తీసుకొచ్చి రిపేర్ చేయడం జరుగుతుంది. ఎక్కడ ఓపెన్ చేసిన ప్లాంట్ మూసివేయడం అనేది ఈ రోజుకి జరగలేదు. 2016 నుంచి ఇప్పటి వరకు కూడా అదే పందాలో ఇక్కడ ఈరోజు ఈ ప్లాంట్ ఓపెన్ చేయడం జరిగింది. సో పార్లపల్లి ప్రజలకందరికీ ఇది మంచినీటి సౌకర్యానికి అందుబాటులో ఉంటుందని చెప్పి ఇక్కడ అందరూ వాడుకుంటారని చెప్పి కోరుకుంటూ ఈరోజు మొన్ననే మనం మాట్లాడుకున్నాం. పార్లపల్లిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. అందులో భాగంగా ఈరోజు ఈ వాటర్ ప్లాంట్ కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది మన విపిఆర్ ఫౌండేషన్ ద్వారా. మరోసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, కూటమి నేతలకి అందరికీ కూడా, పార్లపల్లి గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.